సంక్రాంతికి టీడీపీ అభ్యర్థుల జాబితా విడుదల చేస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో అమరావతిలో చంద్రబాబు నివాసానికి క్యూ కడుతున్నారు టీడీపీ నేతలు. ఉదయం నుంచి ఉండవల్లి నివాసానికి తరలివస్తున్నారు ఆశావహులు. అభ్యర్థుల ఎంపికపైన నారా లోకేష్ కసరత్తు చేస్తున్నారు. దీంతో లోకేష్ తో టీడీపీ నేతలు యార్లగడ్డ వెంకట్రావు, బండారు శ్రావణి, నాగూల్ మీరా, భాష్యం ప్రవీణ్ సహా పలువురు నేతలు భేటీ అయ్యారు. టికెట్ల కోసం ఆశావహులు క్యూ కట్టారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ మనకు అందిస్తారు. రవిచంద్, సంధ్య, ఏదైతే టీడీపీ హైదరాబాద్ లో టికెట్ల విషయంలో కసరత్తు చేస్తున్నారు, మరోవైపు నారా లోకేష్ కూడా ఉండవల్లి నివాసంలో నుండి తుది జాబితా టీడీపీ తుది జాబితాకు రెడీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆశావాహులు నివాసానికి చేరుకుంటున్నారు. లోకేష్ తో పలువురు నేతలైతే ఉదయం నుంచి కలుస్తున్నారు. లోకేష్ కూడా ఉదయం అంతా కూడా ఎవరికి అపాయింట్మెంట్ రిపోర్ట్ల ఆధారంగా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు అయితే లోకేష్ చేస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా లోకేష్ ఎవరైతే టీడీపీ ఆశావాహులు ఉన్నారో వారిని కలవడానికి అనుమతించారు. వారంతా కూడా కలుస్తున్నారు. ఆఖరి ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా సంక్రాంతికి టీడీపీ మొదటి అభ్యర్థుల జాబితా విడుదల చేస్తున్నారన్న వార్తల నేపథ్యంలో టెన్షన్ అయితే పడుతూ ఉన్నారు అభ్యర్థులంతా కూడా. ఇక్కడ ఈ రోజైతే మొత్తం కూడా పార్టీ నేతలంతా కూడా అందరూ కూడా తెలుసుకుంటూ ఉన్నారు. ఏదైతే జాబితా మొదటి జాబితాలో ఎవరి పేర్లు ఉంటాయి, ఎవరి పేర్లు ఉండవు, ఎంతమందితో లిస్టు రిలీజ్ చేయబోతున్నారనే టెన్షన్ అయితే అభ్యర్థులు అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ చూస్తే కనుక ఈ భాష్యం ప్రవీణ్ గుంటూరు జిల్లా నుంచి చాలా కాలంగా ఎదురు చూస్తూ ఉన్నారు. తనకు టికెట్ వస్తుందో రాజు అనే టెన్షన్ ఉన్నారు. కొన్ని రోజులు చిలకూరుపేట ప్రయత్నించారు. తర్వాత కొన్ని నియోజకవర్గాలు పెదకూరపాడు కావచ్చు, గుంటూరులో పలు నియోజకవర్గాలపై ఆయన ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కూడా ఆఖరి ప్రయత్నాలు చేస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. అదేవిధంగా అనంతపురం జిల్లా సింగనమలకు చెందిన సింగనమల నియోజకవర్గానికి చెందిన బండారు శ్రావణి కూడా ఆడ గట్టి యాక్స్పిరెంట్ గా ఉన్నారు. ఆమె కూడా ఇక్కడికి వచ్చారు. అక్కడ స్థానికంగా ఏదైతే ఎంఎస్ రాజు టీడీపీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు ఆమె కూడా పోటాపోటీగా సీటు కోసం పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె కూడా లోకేష్ ని కలిసి తన ప్రయత్నాలు అయితే ముమ్మరం చేశారని చెప్పుకోవచ్చు. నాగూల్ మీరా కూడా విజయవాడ వెస్ట్ నుంచి కూడా ఆయన రావడం జరిగింది. ఏదైతే ఈ మధ్య కేసీఆర్ నాని పార్టీ వీడిన తర్వాత జరిగిన పరిణామాలు కూడా అన్ని కూడా ఆయన నారా లోకేష్ కి వివరించారు. పార్టీ నుంచి ఎవరు వెళ్లటం లేదు అని చెప్పారు. మరోవైపు యార్లగడ్డ వెంకట్రావు గన్నవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూడా ఉన్నారు. ఈ మధ్యన టీడీపీలో చేరినప్పటికీ ఆయన చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. టీడీపీ విధాన నిర్ణయాల్లో కావచ్చు, లోకేష్ కూడా సహాయ సహకారాలు కూడా అందిస్తున్నారు. ఏదైతే కృష్ణా జిల్లాలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో 2 రోజులుగా జరుగుతున్న పరిణామాలు మొత్తం కూడా యార్లగడ్డ వెంకట్రావుతో నారా లోకేష్ చర్చించినట్టు తెలుస్తుంది. ఏదైనా తుది కసరత్తు అయితే అభ్యర్థుల జాబితాకు సంబంధించిన తుది కసరత్తు జరుగుతుంది. ఒక పక్క చంద్రబాబు, ఒక పక్క లోకేష్ అయితే ఈ తంతుని పూర్తి చేస్తున్నారు. అయితే రవిచంద్ర, అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కసరత్తు చేస్తున్నటువంటి ఈ టైంలో జనసేనతో కలిసి పొత్తులో వెళుతున్నటువంటి టీడీపీ అంటే స్థానాలకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చిందని భావించవచ్చా? అంటే జనసేనకు సంబంధించిన సీట్ల విషయాన్ని పక్కన పెట్టి మిగిలిన వాటి గురించే ప్రస్తుతానికి ఎక్సైజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక అంచనా అయితే చంద్రబాబుకు ఉందని చెప్పుకోవచ్చు. జనసేనకు ఎన్ని సీట్లు కేటాయించాలి, ఏ ప్రాంతాల్లో జనసేన ప్రాధాన్యత ఉంది, వారి ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉందో కూడా చంద్రబాబుకు అంచనా వేశారు. దీనికి సంబంధించిన రిపోర్ట్స్ కూడా చంద్రబాబు తెప్పించుకున్నారు. అందుకని వారి పాకెట్స్ లో మాత్రం సీట్లని టచ్ చేయట్లేదు చంద్రబాబు. మిగిలిన సీట్లలో అయితే ఆయన అంతా సర్వేల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంటే ఇప్పుడు వరకు మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి దాదాపు 100 సీట్లలో టీడీపీకి సంబంధించిన అభ్యర్థుల విషయంలో ఒక క్లారిటీ వచ్చేసింది. చంద్రబాబు కావచ్చు, నారా లోకేష్ కు ఒక క్లారిటీ అయితే వచ్చింది. వీరు ఏదైతే రాబిన్ శర్మ కావచ్చు, అదేవిధంగా ప్రశాంత్ కిషోర్ టీమ్స్ తో ఒక పక్క సర్వేలు చేయిస్తూ, అదేవిధంగా బయట ఏదైతే జాతీయ స్థాయిలో మంచి పేరున్న సంస్థలకు కూడా క్యాండిడేట్ సంబంధించిన సర్వే బాధ్యతలను కూడా అప్పగించారు. మొత్తం 4-5 సర్వేల ఆధారంగా వారు నిర్ణయాలు అయితే తీసుకుంటున్నట్టు మనకు తెలుస్తుంది. ఎవరు కూడా పార్టీలో ఎటువంటి ట్యాంపరింగ్ లేకుండా చాలా సీక్రెట్ గా రహస్యంగా ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. చంద్రబాబు లోకేష్ కు తప్పించి ఎవరికి సర్వే రిపోర్టులు తెలియవు. ఒక ఏజెన్సీ చేసిన సర్వే, ఒక ఏజెన్సీ చేసిన సర్వేకి సంబంధం లేకుండా, ఎవరికి టచ్ లేకుండా విడివిడిగా సర్వే రిపోర్టులు అయితే తెప్పించుకున్నారు. ఈ విధంగా చూసుకుంటే కనుక చాలా పారదర్శకంగా చంద్రబాబు సర్వేలు అయితే చేపిస్తున్నారు. వీటి ఆధారంగానే టికెట్లు అనేది కేటాయిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే జనసేనకు సంబంధించిన సీట్ల సర్దుబాటు విషయంలో కూడా ఒక క్లారిటీ అయితే టీడీపీ అధిష్టానం వరకు వచ్చింది. ఎల్లుండి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసే అవకాశం కనిపిస్తుంది భోగి ఉత్సవాల్లో భాగంగా. ఈ నేపథ్యంలో కొంత రాజకీయపరమైన అంశాలు కూడా వీరిద్దరి మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది. రైట్ రవిచంద్.